గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ తారక్. సో ఇవాళైతే మనమైతే శ్రీ అల్లూరి సీతారామరాజు గారి మున్సిపాలిటీ పార్క్ జంగారెడ్డిలో ఉన్న పార్క్ అయితే చూడటానికి అయితే వచ్చాం అనమాట. సో ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, మాక్సిమం కొత్తగానే వచ్చుంటారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళి మొత్తం అన్ని చూసి వద్దాం రండి. చెట్లతో చక్కని వాతావరణంతో నిండిన ఈ పార్క్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకెళ్ళి మనం మొత్తం అన్ని చూద్దాం రండి. ఇక్కడైతే మనకు అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూ అయితే ఉందన్నమాట. ఈ పార్క్ 2016లో అయితే ఎస్టాబ్లిష్ అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే మనం ఈ ఫౌంటైన్ మొత్తం చూద్దాం ఒకసారి రండి. ఇక్కడ స్టాచ్యూ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే పెద్దవాళ్ళ కోసం జిమ్ చేసే ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ అయితే పిల్లల కోసం ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇప్పుడైతే మనం పిల్లలు ఆడుకుంటాం అయితే చూడబోతాం. పిల్లలు తమ్ముడు చూడండి, తమ్ముడు మీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. పిల్లలు అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎంత ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ పార్క్ కి? చాలా రోజులు. ఎలా ఉంది ఇక్కడ? కబడ్డీ కబడ్డీ ఆడుకుంటారు మీరు ఫ్రెండ్స్ అందరూ? ప్రతిరోజు వస్తారా? సంజయ్ వస్తారా? రోజు వస్తారా? ఇక్కడ ఫేవరెట్ గేమ్ ఏంటి? ఫ్రీ ఫైర్. చెప్పు, నీకు ఇది బాగా ఇష్టమా ఇక్కడ ఆడుకోవడం? చాలా ఇష్టమా? పార్క్ ఎప్పటి నుంచి వస్తున్నావు? ఫస్ట్ టైమా? ఎలా ఉంది మొత్తం పార్క్? చాలా బాగుందా? ఓకే థ్యాంక్స్. మన షూట్ అయితే ఇక్కడ ఫోటో షూట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ప్లేస్ మొత్తం గ్రీనరీ అయితే మొత్తం నిండిపోయి ఉంది. సో ఒకసారి ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా మంది వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈవినింగ్ అండ్ మార్నింగ్ యోగా కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఒకసారి జిమ్ ఎక్విప్మెంట్స్ చూద్దాం. సో ఇప్పుడైతే మనమైతే జిమ్ ఎక్విప్మెంట్స్ దగ్గర అయితే వచ్చాం అనమాట. సో మొత్తం అన్నీ ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అడిగి వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కూడా అడిగి పదండి. విశ్రాంతి హాల్ అయితే ఉన్నాం అనమాట. మార్నింగ్ పూట ఇక్కడ యోగా కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడైతే వచ్చి ఉంటారన్నమాట కాసేపు. సో ఒకసారి మొత్తం చూడండి. విశ్రాంతి హాల్ అనమాట. దాని ముందు ఇలా కూర్చుని రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇలాగా కూర్చోడానికి అయితే మొత్తం అనమాట. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ పార్క్ సైడ్ వెళ్తే అక్కడ మనకి బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్ట్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఒకసారి చూసి మార్నింగ్ పూట ఇక్కడ చాలా మంది వాకింగ్ అండ్ జాగింగ్ కూడా చేస్తారన్నమాట. చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఇంకా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ పార్క్ చాలా ఎంజాయ్మెంట్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇవన్నీ అందరికి మీరు చూస్తారు మీ పిల్లల కోసం అనమాట. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ కోసం మనం బ్యాడ్మింటన్ అయితే ఉందన్నమాట. సో దాన్ని వెళ్ళి చూసారు. మన బ్యాడ్మింటన్ ప్లేస్ అనమాట. ఈవినింగ్ అండ్ మార్నింగ్ చాలా మంది వచ్చి ఇక్కడ గేమ్ ఆడి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ సో ఇప్పుడు మన దగ్గర అయితే ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారన్నమాట. అన్న మీదే బొట్టగిరి మీదన్నా బొట్టగిరి. సో మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? 15 మొత్తం ఎలా ఉంది? అన్న మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? 1 month. ఇదంతా ఎలా అనిపిస్తుంది పార్క్ మన ఊర్లో? బాగుంది.
బాగుందా? సో ఇంకేం చెప్పాలనుకుంటున్నా పార్క్ గురించి? ఏమన్నా అంతా మంచిగా ఉన్నాయి? ఇంకేమన్నా థ్యాంక్స్ అండి. చెప్పండి. లైట్ వెళ్తుందో సో పార్క్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మొత్తం ఇక్కడ? మనకి చాలా కూల్గా ఉంటుంది. మీ జడ్జిలో 1 and only spot ఇది ఒకటే ఉంది. ఏదైనా కొంచెం టైం స్పెండ్ చేయాలంటే ఇది ఒకటే ప్లేస్. ఇంకా ఈ ఫ్రెండ్స్ అందరూ మీరు వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారు. బాగా మ్యాక్స్ టైం మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తుంటాం. ఈవినింగ్ టైం వచ్చినప్పటికీ ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్తాం లేదు జడ్జిలో, ఇక్కడికి వచ్చి షెటిల్ ఆడుతూ ఉంటాం అందరం. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మన దగ్గర అయితే తమ్ముడు అయితే ఉన్నాడు. తమ్ముడు, ఈ పార్క్ నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు? ఒక 3-4 months నుంచి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఈ పార్క్ అంతా నీకు? బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే అందరూ వస్తుంటారు. ఓకే, చాలా బాగుంటుంది. సండే అయితే ఇంకా ఫుల్ కలరింగ్ ఉంటుంది. సో ఈ పార్క్ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు ఇక్కడికి వచ్చి? మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. సో పార్క్ బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? నాకు షటిల్ కొట్టు అంటే బాగా ఇష్టం ఉంది. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తాను. మీరు బాగా ఆడతారు ఇక్కడ. సో ఈ పార్క్ మీకు ఎందుకు అంత స్పెషల్గా అనిపిస్తుంది మీకు? జేఆర్జీలో 1 and only ప్లేస్ ఉన్నది. బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. సో ఒకసారి మన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ Do subscribe to Crazy Tarak channel.